వెదర్ విషయానికి వస్తే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాల మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు కూడా కొనసాగుతున్నాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలాగే హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఇవాళ రాత్రి వరకు మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అటు కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు కూడా చురుగ్గా మారడంతో 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో 2 రోజులుగా వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా జగిత్యాలలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కాళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం పెరిగింది. కరీంనగర్లో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాకు ముసురు పట్టింది. నిన్నటి నుంచి కూడా ఎడతెరగకుండా చినుకులతో కూడిన వర్షం జిల్లా అంతా కూడా కురుస్తుంది. అయితే కొన్ని చోట్ల జగిత్యాల లాంటి చోట్ల కావచ్చు, మంతిని, పెద్దపల్లి లాంటి చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లా కనుక చూసుకుంటే దాదాపు ఈ జూన్ 1 నుంచి ఇప్పటివరకు నిన్నటి వరకు కనుక వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 208.5 మిల్లీమీటర్ల వర్షపాతం, సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే ఎక్సెస్ వర్షపాతం 219.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ నివేదికలు చెప్తున్నాయి. అయినప్పటికీ జిల్లాలో 57 మండలాలు ఉంటే ఇంకా 19 మండలాల్లో కరువు పీడిత ప్రాంతాలు ఇంకా నెలకొని ఉన్నాయి. ఎందుకంటే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఆయా మండలాల్లో ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో కురిసిన వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జగిత్యాలలో అత్యధికంగా 3.8 సెంటీమీటర్ల వర్షం కురియగా కాటారంలో 3.5 సెంటీమీటర్లు, హుజురాబాద్లో 2.8, ధర్మపూర్లో 2.4, సారంగపూర్లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా రామగుండం, మల్లాపూర్లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 1 సెంటీమీటర్ నుంచి 2 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే గంగాధర, హుస్నాబాదు, మానకొండూరు, సిరిసిల్లలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురవడం లేదు. దీంతో అక్కడ ఆయా ప్రాంతాల్లో ఇంకా పంటలు వేసుకోవడం కూడా జరగలేదు. కరీంనగర్ జిల్లాలో ఈసారి సాధారణ సాగు విస్తీర్ణం 5.2 లక్షల హెక్టార్లో పంటలు సాగవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయగా ఇప్పటికీ 1,73,061 హెక్టార్లలో నిన్నటి వరకు తీసిన లెక్కల ప్రకారం పంటలు సాగు చేశారు. వీటిలో అత్యధికంగా 130,000 హెక్టార్లో పత్తి పంట సాగు చేయగా 4,000 హెక్టార్లో వరి నార్లు పోసుకున్నారు. మిగతా పంటలు ఈసారి ప్రభుత్వము పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలని చెప్పడంతో ఎక్కువగా మొక్కజొన్న కానీ తర్వాత కంది పంటలకు ఎక్కువగా రైతులు కరీంనగర్ జిల్లాలో మొగ్గు చూపాడు. ముఖ్యంగా మిగతా జిల్లాల్లో వరంగల్ కావచ్చు, తర్వాత ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులు నిండిపోయి వాగులు వంకలు పొంగిపోలుతుండగా కరీంనగర్ జిల్లాలో మాత్రం వింత వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఇట్లాంటి చిన్న చిన్న వర్షం తప్ప ఏ రోజు కూడా భారీ వర్షము పెద్ద ఎత్తున నమోదై చెరువులకు నీళ్ళు వచ్చిన పరిస్థితులు కనపడలేదు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో అనేకమైన చెరువులు మిషన్ కాకతీయంగా పనులు చేపట్టినప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా, చెరువుల్లోకి నీరు చేరుతాయనా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే వర్షాధార పంటలైన పత్తి, మొక్కజొన్న, కంది లాంటి పంటలకు ఇప్పుడు కురుస్తున్న వర్షాలు అనుకూలమని చెప్పాలి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా జగిత్యాల, హుస్నాబాద్, హుజురాబాద్లో కూడా ఇదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్న చినుకులు లాంటి వాతావరణమే కనిపిస్తుంది. కానీ పెద్దపల్లి, రామగుండం, మంతిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా పనులు నిలిచిపోయాయి. ఎందుకంటే డంపర్లు లాంటి యంత్రాలు నడవాలంటే వాతావరణం బాగుండాలి. ఎందుకంటే బురద ప్రాంత పరిస్థితులలో డంపర్లు, తర్వాత ఈ మట్టి తీసుకెళ్లే యంత్రాలు పనిచేయ కాబట్టి పనులు నిలిపేశారు. ఈ విధంగా సింగరేణికి కొద్దిగా నష్టం కలిగిందని చెప్పొచ్చు. ఇలాంటి వాతావరణ పరిస్థితి మరికొద్ది రోజులు ఉంటారని ఆశిస్తున్నప్పటికీ రైతులు మాత్రం భారీ వర్షాలు కురవాలని ఆశపడుతున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.